హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తుంది. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలను పూర్తిగా సిగ్నల్ ఫ్రీ కారిడార్గా మార్చే లక్ష్యంతో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ముగ్ధా జంక్షన్ వరకు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి రోడ్ నెంబర్ 10 వరకు, మాసప్ ట్యాంక్ నుంచి రోడ్ నెంబర్ 12 వరకు నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలను ఎలివేటెడ్ మార్గాలతో అనుసంధానిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ ఫ్రీ రింగ్ కారిడార్ ఏర్పడి పీక్ అవర్స్ లో వాహనదారులకు గణనీయమైన ఉపశమనం లభించనుంది. అయితే నిర్మాణ పనుల నేపథ్యంలో తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండడంతో ప్రజలు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అనుగుణంగా మొత్తంగా కూడా నివారించే క్రమం లోపల ఆ కేబీఆర్ పార్క్ చుట్టూగా మొత్తంగా 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాసింగ్ మొత్తంగా కూడా నిర్మించడానికి నిన్ననే ఆ యొక్క వర్క్ శ్రీకారం చుట్టారు. ఈ రోజు నుండి ఈ యొక్క వర్క్ స్టార్ట్ కాబోతుంది. మొత్తంగా చూసుకోవచ్చు ఆ మిషనరీస్తో పాటు మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు పనులకు శ్రీకారం చుట్టారు. రోజు రాత్రి సమయంలో, ఎందుకంటే రద్దీగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా రాత్రి సమయంలో అన్ని కూడా పనిముట్లతో సహా అయితే సిద్ధంగా అయ్యారు. ఇదంతా కూడా ఫస్ట్ అండర్ గ్రౌండ్ మొత్తంగా కూడా ఫ్లైఓవర్గా ఇచ్చేసి దానిపై నుంచి ఫ్లైఓవర్ అండర్ గ్రౌండింగ్ పాసింగ్ కూడా చేస్తున్నారు. అయితే చూసుకోవచ్చు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ అంతా? రాత్రి నుంచి, రోజు రాత్రి వరకు నుంచి. ఎన్ని రోజులు పట్టవచ్చు సుమారుగా? 2 సంవత్సరాలు పడుతుంది. ఎట్లా ఎన్ని అండర్ గ్రౌండ్స్ ఉంటాయి, ఎన్ని ఫ్లైఓవర్? అంటే మొత్తం మనకు 7, 14 ఉంటాయి ఇక్కడ ఫ్లైఓవర్. మళ్ళీ ఇంకా కూడా పోతే పంజాగుట్ట, ఈ మన చెక్ పోస్ట్ ఇవన్నీ ఉంటాయి అక్కడ. మొత్తం మీరే? ఇదంతా మేమే వర్క్ కాంట్రాక్ట్ తీసుకున్నాం. మెగా కంపెనీ తరపు నుంచి మేము కాంట్రాక్ట్ తీసుకున్నాము. మేమే చేస్తాము ఈ వర్క్ మొత్తంగా ఒక సుమారుగా 2 నెలల. ఇది అండర్ గ్రౌండ్ ఇప్పుడు ఫస్ట్ అండర్ గ్రౌండ్ అవుతుందా లేకుంటే ఫస్ట్ ఫ్లైఓవర్ అవుతుంది ఫస్ట్ మనకు? మొత్తంగా చూసుకుంటే కనుక చూడొచ్చు ఇదంతా అయితే మిషనరీ కూడా రావడం జరిగింది. మిషనరీ వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక ఫ్లైఓవర్ చూసుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ మొత్తంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ అనుగుణంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి సుమారుగా కేబీఆర్ పార్క్ వరకు కూడా ఇది మొత్తంగా కూడా కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే ట్రాఫిక్ రద్దీ శాశ్వత పరిష్కార లక్ష్యంగా హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పాటు మొత్తంగా 7 ఫ్లైఓవర్లతో పాటు 7 మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అండర్ పాస్ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ గేట్ 1 నుండి అయితే మగ్దా జంక్షన్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 10, మాసప్ ట్యాంక్, విరెన్సీ హాస్పిటల్ జంక్షన్, ఎన్ఎఫ్సిఎల్, శ్రీనగర్ కాలనీ ప్రాంతాలను కలుపుతూ ఎలివేటెడ్ కారిడార్లు రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే విధంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి మొత్తంగా చూసుకుంటే కనుక జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి కేబీఆర్ పార్కు గేట్ 1 మీదుగా కూడా మొత్తంగా మగ్దా జంక్షన్ వరకు ఒక ప్రధాన ఫ్లైఓవర్ను నిర్మించబోతున్నారు. అయితే అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుండి అయితే రోడ్ నెంబర్ 10 అగ్రెసిన్ ఐలాండ్ వైపు నుంచి కనెక్టివిటీ కల్పించేలా మరో ఎలివేటర్ మార్గం కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా మాసప్ ట్యాంక్ నుంచి కూడా రోడ్ నెంబర్ 12 జంక్షన్ దాకా వెళ్ళే వాహనాల కొరకు ప్రత్యేకంగా అయితే ఫ్లైఓవర్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక ఎన్ఎఫ్సిఎల్ నుంచి శ్రీనగర్ కాలనీ అయితే సాగర్ సొసైటీ, ఇందిరా నగర్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకునే మార్గానికి సిగ్నల్ ఫ్రీగా మార్చేలా నిర్మాణాలు చేపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఎలివేటెడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ ఫ్రీ కారిడార్ ఏర్పాటుకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూసుకోవచ్చు. ఇప్పటికే నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయిన దృష్ట్యా అయితే ఈ యొక్క ట్రాఫిక్ను అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ను తగ్గించేందుకు మొత్తంగా కూడా ఏర్పాట్లు చేశారు. ముందుగా 7 పిల్లర్స్ మొత్తం ఏర్పాటు చేశారు. ఆ యొక్క పిల్లర్స్కు సంబంధించి ఇవన్నీ కూడా మెటీరియల్ తీసుకొని వచ్చారు. ముందుగా 7 పిల్లర్ల కొరకు ఇక్కడ ఉన్నటువంటి చూసుకోవచ్చు ఈ చెట్లనన్నింటినీ కూడా అయితే తొలగించడం జరిగింది. ఇక్కడ నుండి ఫస్ట్ అండర్ పాసింగ్ చేస్తారు. అండర్ పాసింగ్ ఫ్లైఓవర్స్ మొత్తంగా 7 ఉంటాయి. పైన మొత్తం ఫ్లైఓవర్స్ 7 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఈ యొక్క హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ని తగ్గించేందుకు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నటువంటి యొక్క ఇవన్నీ కూడా మొత్తంగా పిల్లర్స్ ఏర్పాటు చేయడానికి 7 పిల్లర్లు ఇక్కడ నిర్మిస్తారు. ఈ మెటీరియల్ అంతా కూడా పిల్లర్ నిర్మాణానికి తీసుకొని వచ్చినటువంటి మెటీరియల్ భారీ క్రేన్లను కూడా తీసుకొని రావడం జరిగింది. ఇదంతా రాత్రి సమయంలో ట్రాఫిక్ లేని సమయంలో రాత్రి సమయంలో
ఈ యొక్క ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇక్కడ నుండి ఫస్ట్ అండర్ పాసింగ్ చేస్తారు. అండర్ పాసింగ్ చేసుకుంటా అండర్ పాసింగ్ అయిన తర్వాత దానిపైన ఫ్లైఓవర్ వస్తుంది. అంటే కింది నుండి పైనుండి వెళ్ళడానికి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ టువర్డ్స్ ఇవి కేబీఆర్ పార్క్ వస్తున్నాయి, పంజగుట్ట నుండి కేబీఆర్ పార్క్ వస్తున్నాయి. కాబట్టి పంజగుట్ట నుంచి కేబీఆర్ పార్క్ వచ్చేవి కూడా వాహనాలన్నీ కూడా అండర్ పాసింగ్ పైన అయితే పైనుండి వెళ్ళొచ్చు, ఇటు కింద నుంచి వెళ్ళొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మూవ్మెంట్ అయ్యే విధంగా మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొత్తం 7 ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. 7 అండర్ పాసింగ్ మొత్తంగా కూడా నిర్మాణాలన్నీ ఇస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి చూస్తున్నాం మనం కేబీఆర్ పార్క్ నుండి పంజగుట్ట వెళ్ళే రూట్ ఇదంతా చూస్తున్నాం. బస్సులు అవన్నీ వెళ్తున్నారు. ఇది పార్క్ హెడ్ దగ్గర ఈరోజు పనులు స్టార్ట్ చేస్తున్నారు. నిన్ననే హైదరాబాద్ సిపి అయితే సజ్జనర్ కూడా రావడం జరిగింది. ఈ పనులు ఏ విధంగా అయితే ఒక ప్రణాళిక కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే ఈ దానికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చెక్ పోస్ట్ వైపు వెళ్ళేవారు రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ హాస్పిటల్, అగ్రెసిన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా వెళ్ళాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మాసప్ ట్యాంక్ నుండి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ వైపు వచ్చేవారు విరెన్సీ హాస్పిటల్ నుంచి రోడ్ నెంబర్ 12 వద్ద ఎడమగా తిరిగి అగ్రెసిన్ ల్యాండ్ వైపు వెళ్ళాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ యొక్క వర్క్ మొత్తంగా కూడా రాత్రి సమయంలో మొత్తంగా ఎవరు కూడా ట్రాఫిక్ రద్దీ ఉండదు కాబట్టి రాత్రి సమయంలో పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తంగా ఈ రోజైతే ఈ యొక్క పనులు స్టార్ట్ చేయాలి. చూసుకోవచ్చు అక్కడ వెనక భాగం ఇక్కడ భాగం మొత్తంగా కూడా ఇవన్నీ కూడా పిల్లర్స్ ఫస్ట్ 7 పిల్లర్స్ వేస్తారు. మొత్తంగా 7 ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. 7 అండర్ పాస్ మొత్తం మార్గాలు కూడా ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లో మెయిన్గా చూస్తే ట్రాఫిక్ని తగ్గించే విధంగా రూపకల్పన కూడా చేశారు. ఏ విధంగా ఈ ఏ విధంగా వర్క్ చేయాలనేది కోణం లోపల ఇప్పటికే ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.